వాళ్ళందరికి కూడా మరి బర్త్ సర్టిఫికేట్ ఇప్పించాల్సిన బాధ్యత చెప్పండి. ఇదివరకు 10 మంది వచ్చిర్రు, ఇట్లనే వచ్చిర్రు, మీకు రోడ్ వేపిస్తాము, అది చెప్పిస్తాం, ఇది చెప్పిస్తాం వచ్చిర్రు, కానీ ఏదేం పని చెత్తలేరు. అంటే ఒక్కరోజు వచ్చుడు పోవుడే పని అయితే లేదు. మా గూడెంలో బడికి పోయి రావాలంటే అయితలేదు. దాని ఇప్పుడు వీడియో కాల్లో ఏమైనా నేర్పిస్తురా ఏంది మాకు? మా గుడెంలో కాకుండా ఏమైనా నేర్పిస్తురా ఏంది? ఇప్పుడు మీది ఏం లేదు. ఇప్పుడు నాయకులు అనే వాళ్ళు పట్టించుకుంటే, అధికారులు అనే వాళ్ళు మీ గుడెం మీద దృష్టి పెడితే మీకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తలేరు, వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. మీకు రోడ్ వేయాలన్న చిత్తశుద్ధి నాయకులకు కానీ అధికారులకు లేనట్టుగా నాకు అర్థమవుతుంది. ఈ గురంకి కమ్సం 10 సంవత్సరాలు దాటిపోయింది సార్. 10 సంవత్సరాలు దాటితే ఒక్క నాయుడుకు వచ్చి చెప్పినాడా ఇట్లా పిట్టలకి ఇట్లా చేస్తాం, ఈ గుడిసెలు ఉన్నాయి, మరి బిల్డింగ్ వేస్తున్నారు, అది వేస్తున్నారు చెప్పినారా? చెప్పలే. ఎవరు బతుకు వాళ్ళు తినండి అని చెప్తున్నారు. ఓట్లు కావాలంటున్నారు వాళ్ళు. ఓట్లు ఇవ్వండి మీకు చేస్తామంటున్నారు. ఏడా చేసినారు? ఇది రోడ్ వేసినారు, ఫంక్షన్ మూరీలే పోలే, ఇది రోడ్ వేసిరట, దీనికి డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ ఉంది మోరీలు సిసి రోడ్ వేసిరట. ఎక్కడ పోలే వాళ్ళు కుట్లాడా, వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి తెలియలేదు. హైదరాబాద్ లో ఈ రోడ్డు మీద టెన్నిస్ బాల్ ఉంది, మరి ఇక్కడ ఎందుకు వేయలే? వాళ్ళు పైసా చేస్తే వాళ్ళు చచ్చిపోవాలా? అని మురికి చచ్చిపోవాలా? ఈ గుడంలా ఏం చేస్తారు? దొరికింది సార్, పుణ్యం ఉంది, మురికి నీళ్ళు పోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళే వండుకొని తినాలా? బీరుకున్నారు. ఏం పేరు నీ పేరు? ఎస్ ప్రకాష్. రోడ్ వేసిరు, డ్రైనేజ్ సిస్టమ్ ఏది అని చెప్పేసి ఎస్ ప్రకాష్ అడుగుతుండు. ఇగో ఇది ఈరోజు మనము పిట్టలగూడెం గ్రామంలో ప్రజా సమస్యలను సేకరించడం జరిగింది. ఒకటి ఇదివరకే 10 సార్లు అయితే వచ్చి ఇట్లా వచ్చలేదు మాకు. ఇదివరకు వచ్చిర్రు, వచ్చి